తెలంగాణ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు డీజీపీ. ప్రస్తుతం తెలంగాణ డీజీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పోలీసులు తగ్గినాయి అన్నమాట. సో మరణించిన వాళ్ళ సంఖ్య 8% తగ్గితే ఇంజురీస్ అయిన సో క్లుప్తంగా నేను చెప్పేది ఇది. ఒక క్రైమ్ ట్రెండ్స్ ఇంకొకసారి చెప్తాను. మర్డర్స్ రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24 తో పోలిస్తే 13.45% తగ్గినాయి. 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిట్లు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికల్ టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్ లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 వచ్చినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత. అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ రంగానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి రైటింగ్స్ దొమ్మిలు ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి. 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రైటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రైటింగ్స్ లాస్ట్ 5 years తో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండడానికి ఒక మంచి నిదర్శనం అనమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్ లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే. అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్, మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, దానిపైన కేసు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్ గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసులో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా ఈగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్ లో లేని ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్ లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్ గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లోయెస్ట్ అన్నమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి. 22లో 2022లో 40 అయినాయి. 2024లో 23లో 33 అయినాయి. 24లో 22 అయినాయి. ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 years లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్ లో లోయెస్ట్ ఉంది. అట్లాగే డౌరీ డెత్ విషయంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ 126 అయితే ఈ సంవత్సరం 127 అయినాయి.
అది కూడా లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లోయెస్ట్, ఈ సంవత్సరం 126 అయితే ఈ సంవత్సరం 127. అట్లాగే డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా -2%, 2% తగ్గినాయి లాస్ట్ 2 ఇయర్స్ లో పోలిస్తే, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. ఇవి కూడా లాస్ట్ 4 ఏళ్లలో చూస్తే లోయెస్ట్ అన్నమాట ఈ సంవత్సరం. అట్లాగే మహిళల్లో జరిగినటువంటి హత్యలకు సంబంధించి చూస్తే ఈ సంవత్సరం 2.90%, అంటే సుమారుగా 3% పెరిగినాయి. లాస్ట్ ఇయర్ లో 241 ఉంటే ఈ సంవత్సరం 248 అయినాయి. అట్లాగే రేపు ఇంతకుముందు చెప్పినట్టుగా రేప్ లో సంబంధించి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం 13% తగ్గింది. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ ఈ కేసులలో కూడా, అంటే మహిళలకు సంబంధించి కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ కేసులలో కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 10% కంటే పైన 10.61% తగ్గింది. ఆ మహిళలను వేధించిన కేసులు మార్జినల్ గా పెరిగినాయి 9%. అది కూడా షీ టీమ్స్ గట్టిగా పనిచేయడం వలన బయటకు వచ్చిన కేసులు అన్నమాట. మామూలుగా అయితే బయట చెప్పకపోయే కేసులు షీ టీమ్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నాయి కాబట్టి మహిళలు ముందుకు వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు. దాంతో 9% పెరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేసులు చూస్తే 24 తో పోలిస్తే ఈ సంవత్సరం 9.5% తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 2257 కేసులు ఉంటే ఈ సంవత్సరం 2042 కేసులు ఉన్నాయి. దాని అర్థం 9.5% తగ్గిందన్నమాట ఎస్సీ ఎస్టీ కేసెస్. సో అట్లాగే ఈగల్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అయితే ఉందో దాన్ని ఈగల్ గా నామకరణం చేసుకున్నాం మనం. ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. అందులో 2023లో 94 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ ను సీజ్ చేసుకుంటే 23లో 24లో 139 crores సీజ్ చేసుకున్నాం వర్త్ ఆఫ్ డ్రగ్స్. 25లో ఈ సంవత్సరం 173 కోట్లు సుమారుగా మనం సీజ్ చేసుకున్నాం అనమాట. సో దాంట్లో ఇది ఈగల్ ఫోర్స్ ఎంత గట్టిగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక మంచి నిదర్శనం ఇది. అట్లాగే ఈ ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ లో ఫింగర్ ప్రింట్స్ యొక్క పాత్ర మీకు తెలిసిందే, చాలా ప్రముఖమైన పాత్ర ఉంటుంది ఈ డిటెక్షన్ లో. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ అవుతున్నారో వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన మొత్తం 642 ప్రాపర్టీ కేసులను డిటెక్ట్ చేయగలిగినాం. వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఛాన్స్ ప్రింట్స్ వలన, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ డెవలప్ చేసిన ఛాన్స్ ప్రింట్స్ వలన 642 ప్రాపర్టీ క్రైమ్స్ ని మనం డిటెక్ట్ చేయగలిగినాం. అందులో సుమారు 9.59 కోట్ల 9.59 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగినాం అన్నమాట. అట్లాగే క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉంది, అంటే వాంటెడ్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. దాంట్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కృషి వలన 122 మంది వాంటెడ్ క్రిమినల్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు కొంతమంది పట్టుకోలేనాం అన్నమాట. ఇంతకుముందు ఈ సిస్టమ్ యూజ్ చేయడం వలన వితిన్ 5 to 10 minutes లోనే, రియల్ టైమ్ లోనే మనం ఒక నేరస్తుని గుర్తించగలుగుతున్నాం అతని. సో ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వలన. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ అంటే 2025లో 7,812 మంది సస్పెక్ట్స్ ని మనం ఈ రకంగా ట్రేస్ చేయగలిగినాం అనమాట ఈ సిస్టమ్ ను ఉపయోగించుకొని. అట్లాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంబంధించి వస్తే 23% పెరిగింది రికవరీ. ఈ సైబర్ ఫ్రాడ్ లో డబ్బులు కానీ వాళ్ళ ప్రాపర్టీని పోగొట్టుకున్న వాళ్ళ అమౌంట్స్ 23% పెరిగింది. అంతకుముందు సంవత్సరం 201 crores ఉంటే ఈ సంవత్సరం 246 crores పెరిగింది అనమాట. అందులో 159 కోట్లను రిఫండ్ కూడా చేయగలిగినాం నేరస్తుల
ఇందులో పోగొట్టుకున్న వాళ్లకు డబ్బులు పోగొట్టుకున్న 25,500 విక్టిమ్స్ కి 25,500 మంది విక్టిమ్స్ కి 159 కోట్లు అమౌంట్ కూడా రిఫండ్ చేయగలిగినాం. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అట్లాగే తెలంగాణలో సైబర్ సంబంధించినటువంటి కంప్లైంట్స్లలో హైయెస్ట్ ఎఫ్ఐఆర్ కన్వర్షన్, అంటే వచ్చిన మంది మనకు వచ్చే ప్రతిదీ కూడా మనం ఎఫ్ఐఆర్ లోకి మార్చుకుంటున్నాం. మొత్తం 371 మంది అరెస్ట్ చేసినాం సైబర్ క్రిమినల్స్ ని 2025 మందిలో. 2025 లో 371 మందిని అరెస్ట్ చేయగలిగినాం. అందులో తెలంగాణ సంబంధించినటువంటి 509, భారతదేశంలో ఉన్నటువంటి 2,800 కేసుల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమాట. సో మనం నాట్ ఓన్లీ దట్ మనం మన కేసులోనే కాకుండా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులను కూడా పట్టుకుని వాళ్ళకి అప్పచెప్తున్నాం అన్నట్టు. విమెన్ సేఫ్టీ సంబంధించి మీకు ఆల్రెడీ మీకు తెలుసు, భరోసా సెంటర్స్ ఈ సంవత్సరం 4 స్టార్ట్ చేసినాం. దాంతో మొత్తం భరోసా సెంటర్ల సంఖ్య 34 అయ్యింది. ఇందులో పోయిన సంవత్సరంలో 2025 లో 3,558 కేసులని ఈ భరోసా సెంటర్స్లలో హ్యాండిల్ చేశారు. అందులో పోక్సో కేసులు 2,570 ఉంటే రేప్ కేసులు 819 ఉన్నాయి. ప్లస్ ఇందులోనే ఈ సంవత్సరం 81 కన్విక్షన్స్ కూడా సాధించగలిగినాం. భరోసా సెంటర్స్ చేసినటువంటి కృషి వలన 81 కన్విక్షన్స్ ను సాధించగలిగినాం. అందులో 6 కోట్ల కంపెన్సేషన్ కూడా విక్టిమ్స్ కి, 1,454 విక్టిమ్స్ కి 6 కోట్ల కంపెన్సేషన్ కూడా ఇవ్వగలిగినాం. అట్లాగే ఈ సంవత్సరం సాహస్ అని చెప్పి వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇనిషియేటివ్ అని చెప్పి ఒకటి మొదలుపెట్టినాం. సిఐటి వాళ్ళు ఈ సంవత్సరం మొదలుపెట్టినారు. ఇది ఏంటంటే ఇది నార్మల్ గా మనకు వర్క్ ప్లేస్లలో హరాస్మెంట్ సంబంధించినటువంటి యాక్ట్ ఉంది, పోష్ యాక్ట్ అంటారు దాన్ని. అది ప్రభుత్వ సంస్థలలో విరివిగా ఉపయోగిస్తాం. ప్రతి ప్రభుత్వ సంస్థలో కూడా, ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో కూడా ఈ కమిటీస్ ఉండాలి, విమెన్ సేఫ్టీ సంబంధించిన కమిటీలు ఉండాలి. కానీ ప్రైవేట్ వాళ్ళలో అది ఉండదు. ప్రైవేట్ వాళ్ళలో అసలు ఆ కమిటీస్ పెట్టలేదు. కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళలో కూడా ఈ పోష్ యాక్ట్ ని ఎక్స్టెండ్ చేసేందుకని చెప్పి ఈ సాహస్ కార్యక్రమం తీసుకొచ్చినాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ ప్రైవేటు అన్నమాట. అది ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం గా తెలంగాణలో మనం ఈ సంవత్సరం మొదలుపెట్టినాం. సిఐడి డిపార్ట్మెంట్ లో విమెన్ సేఫ్టీ వింగ్ ఇనిషియేటివ్ ఒకటి ఇంపార్టెంట్ మొదలుపెట్టినాం. ఇందులో ఏంటంటే ఒక్క నిమిషం మన